హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లిటిల్ ఛాంప్ అభిషేక్. ఇదంతా చూసారు కదా, ఎన్ని ఆకులు తీసుకొచ్చానో. సో ఫ్రెండ్స్, ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది ఏంటి ఈరోజు వీడియో అని చెప్పి. ఈరోజు వీడియో అయితే హెయిర్ లాస్ అవుతూ తలలో చుండ్రు పట్టేసి బాగా హెయిర్ ఊడిపోతుంది. అండ్ పిల్లలు పుట్టిన తర్వాత లేడీస్లో కూడా హెయిర్ లాస్ ప్రాబ్లం అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. సో హెయిర్ లాస్కి నేను చిన్నప్పటి నుంచి యూజ్ చేసేది మీకు చూపిద్దామని ఈరోజు వీడియో అయితే తీస్తున్నాను అనమాట. సో ఫస్ట్ అయితే ఆఫ్టర్ హెయిర్ వాష్ చేసిన తర్వాత యూజ్ చేయడానికి నేనైతే క్యాస్టర్ ఆయిల్ ఒకటి తీసుకున్నా. ఈ క్యాస్టర్ ఆయిల్ చాలా బాగా పనిచేస్తుంది. అభికి కూడా పుట్టినప్పుడు చాలా ప్యాచ్ వర్క్ ఉంటే అభికి గుండు కొట్టించినప్పుడు ఈ క్యాస్టర్ ఆయిల్ అప్లై చేసినప్పుడు మొత్తం హెయిర్ చాలా థిక్గా చాలా బాగా వచ్చింది. సో నేను కూడా క్యాస్టర్ ఆయిల్ యూజ్ చేయాలి అని చెప్పి క్యాస్టర్ ఆయిల్ తీసుకున్నా. ఇది కొంచెం థిక్గా ఉంటుంది ఫ్రెండ్స్. సో ఈ ఆయిల్ పెట్టడం ఇది కొంచెం వాసన స్మెల్ కూడా వస్తుంది అనమాట. అందుకు ఈ ఆయిల్లో నేను కోకోనట్ ఆయిల్ మిక్స్ చేస్తాను. కోకోనట్ ఆయిల్ మిక్స్ చేసి నేను హెయిర్కి అయితే అప్లై చేస్తాను. సో ఆఫ్టర్ వాష్ మనం యూజ్ చేసే ఆయిల్ అనమాట. ఇది మస్ట్ అండ్ షుడ్ తీసుకోవాలి హెయిర్ లాస్ అయ్యే వాళ్ళకి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనము హెయిర్ వాష్కి నేను చిన్నప్పుడు అయితే ఇది యూజ్ చేసేదాన్ని. ఈ కుంకుడుకాయ వాటర్లో మనము నానబెట్టేసి దీన్ని కొంచెం వేడి నీళ్ళు వేసి నానబెట్టేసి దీన్ని కొంచెం చితక్ కొట్టినప్పుడు నూరగా వస్తుంది. సో ఇది అందరికీ తెలుసు. ఇవి యూజ్ చేసేదాన్ని అనమాట. సో ఇంకా ఇది యూజ్ చేద్దామని తీసుకొచ్చాను. ఒకవేళ ఇది కష్టంగా ఉండేవాళ్ళు నేనైతే లారియల్ ప్యారిస్ షాంపూ అయితే యూజ్ చేస్తాను. కండిషనర్ కూడా అదే యూజ్ చేస్తాను. సో అదే అనమాట. అండ్ నేను హెయిర్ కోసం అయితే ఒక పేస్ట్ రెడీ చేసుకుంటాను. దాంట్లో ఏంటి అనేది మీకు చెప్తాను అనమాట. ఇప్పుడు మీరు చూస్తుంటే ఇది మందార ఆకు, ఎల్లో కలర్ మందార ఆకు తీసుకొచ్చాను. దీంతోపాటు నేను ఎర్ర మందారం ఇది ఉంది కదా, ఇప్పుడు కాడలోనే మీకు డిఫరెన్స్ తెలుస్తుంది కదా. ఎర్ర మందార ఆకుది కూడా తీసుకొచ్చాను అనమాట. మీకు ఏ మందారం దొరికితే అది తీసుకోండి. ఇదే వేయాలి అదే వేయాలని ఏం లేదు, ఏది దొరికితే అది తీసుకోండి. అండ్ నెక్స్ట్ ఇది ఏంటంటే యాక్చువల్గా నేనైతే ఇంట్లో ఈ గాడ్రేజ్ కంపెనీది అయితే హెన్నా యూజ్ చేస్తాను. గాడ్రేజ్ కంపెనీ హెన్నా అంటే మామూలుగా గోరింతాకు అందరూ దొరకదు కదా. సో దొరకని వాళ్ళు ఇది యూజ్ చేసుకోవచ్చు. దీన్ని అయితే ఇలాగ గ్లాస్ బాటిల్లో స్టోర్ చేసుకుంటా. మామూలుగా జ్యూస్లు కొంటే వస్తాయి కదా, ఆ బాటిల్స్ పడేయకుండా నేను ఇలాగా గ్లాస్ బాటిల్ అయితే స్టోర్ చేస్తాను. సో ఫ్రెండ్స్, మన పేస్ట్ విషయానికి వస్తే ఫస్ట్ ఈ మందారం ఏదో ఒకటి తీసుకోండి. తర్వాత దీంట్లో మీకు గోరింతాకు దొరికితే ఫ్రెష్ వేసుకోండి, లేకపోతే పౌడర్ వేసుకోండి. ఇదేమో కరివేపాకు అనమాట. కంపల్సరీ పేస్ట్లో ఇది కూడా వేస్తాను నేనైతే. సో కరివేపాకుతో పాటు అండ్ వేపాకు కూడా కంపల్సరీ వేయాలి. సో ఈ ఆకులతోటి మనము నెక్స్ట్ పెరుగు అనమాట. పెరుగు వేసి నేను పేస్ట్ చేసుకుంటా. సో పేస్ట్ చేసినప్పుడు నేను ఏం చేస్తానంటే ఫ్రెండ్స్, ఫస్ట్ మన వేపాకును మిక్సీ పట్టేసి ఇందులోంచి కొంత పార్ట్ తీసి నేను వాటర్లో మిక్స్ చేసుకుంటాను. స్నానం చేసే బకెట్ నీళ్ళు ఉంటాయి కదా, దాంట్లో మిక్స్ చేసుకొని నేను మంత్లీ ఒకసారి అయితే స్నానం చేస్తాను. అలా చేయడం వల్ల మనకి స్కిన్ మీద దురదలు లేకపోతే ఇంకా డిఫరెంట్ స్కిన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, అవి చాలా వరకు రెడ్యూస్ అవుతాయి. అది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో అయితే నేను చెప్తున్నా. చాలా మంచిదన్నమాట వేపాకు. సో సగం వేపాకు తీసేస్తాను. సగం వేపాకులో ఏం చేస్తానంటే మిగిలిన ఈ కరివేపాకు, ఈ మందారాకు అండ్ పెరుగు వేసి అయితే పేస్ట్ చేసి తలకు పెట్టుకొని, అది ఒక ఎక్కువ టైం పెట్టుకునే వాళ్ళు పెట్టుకోండి, లేకపోతే 2-3 అవర్స్ పెట్టుకునే వాళ్ళు అయితే అలా కూడా పెట్టుకొని హెయిర్ వాష్ చేసుకోవచ్చు. సో ఈ పేస్ట్ అయితే చాలా బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూస్తుంటే ఇది మునగాకు తీసుకొచ్చా. అంటే మా కమ్యూనిటీలో బాగా ఫ్రెష్గా కనిపించింది. అంటే ఇది హెయిర్ కోసం తీసుకురాలేదు, మామూలుగా నైట్ డిన్నర్ చేద్దామని, డిన్నర్కి ఏదో మునగాకు తాలింపన ఏదైనా చేద్దామని తీసుకొచ్చా అనమాట. సో అది ఫ్రెండ్స్, నా హెయిర్ కేర్ కోసం అయితే నేను తీసుకున్న ఐటమ్స్. యాక్చువల్గా నాకు పెళ్ళికి ముందు చాలా లాంగ్ హెయిర్ ఉండేది. నాకు హెయిర్ అంటే చాలా ఇష్టం. అండ్ మా ఫాదర్ అంటే కూడా నాకు చాలా ఇష్టం. మా ఫాదర్కి 2018లో క్యాన్సర్ వచ్చినప్పుడు అయితే బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించేవాళ్ళం అనమాట. అప్పుడు చాలామంది హెయిర్ అంటే క్యాన్సర్ పేషెంట్స్కి హెయిర్ ఉండదు కదా, చాలామంది డొనేట్ చేస్తున్నారు. డాడీ అది చూసి నేనైతే హెయిర్కి చాలా ఫాలో అయ్యేదాన్ని. ఇవన్నీ నేను ఎప్పుడు మంత్లీ వన్స్ కంపల్సరీ చేసేదాన్ని అనమాట. పెళ్ళికి ముందు సండే వచ్చిందంటే మన హెయిర్ కేర్ రొటీన్ అండ్ బాడీ కేర్ రొటీన్ కంపల్సరీ.
సో నేనేం చేశాను అంటే అలా కేర్ తీసుకొని హెయిర్ బాగా గ్రో చేసి చాలా పొడుగు జుట్టు ఉండేది, చాలా లావుగా. సో డాడీ నన్ను డొనేట్ చేయమంటే నేను నా హెయిర్ అయితే డొనేట్ చేస్తాను ఫ్రెండ్స్. మొత్తం 2019లో మ్యారేజ్ అయింది, 18లో డాడీ చనిపోయారు క్యాన్సర్ తోటి. నాకు ఇష్టమైన హెయిర్ నాకు ఇష్టమైన డాడీ కోసం అయితే నేను డొనేట్ చేశాను. ఒకవేళ ఉంటే ఆ ఫోటో యాడ్ చేస్తాను, అండ్ అభికి కూడా బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఫొటోస్ కూడా ఉంటే యాడ్ చేస్తాను, హెయిర్ ఎంత బాగా వచ్చింది అనేది మీకు కూడా ఒకటి ఐడియా ఉంటుంది కదా. సో అలా డొనేట్ చేసిన తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చింది, ప్రెగ్నెన్సీ తర్వాత అభి పుట్టాడు, అభి మాట్లాడడం స్టార్ట్ చేసి హెయిర్ అంతా పోయింది. అసలు పిల్లలు మాట్లాడితే హెయిర్ ఎందుకు పోతుంది అనే విషయం నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. బట్ మళ్ళీ నేను హెయిర్ కేర్ తీసుకొని హెయిర్ ఎలా గ్రో అవుతుంది ఏంటి అనేది కూడా వీలైతే నెక్స్ట్ వీడియోలో చెప్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.